రేపొద్దున జరగబోయేది కులాల మధ్య యుద్ధం కాదు, క్లాష్ వార్. పేదవాడు ఒకవైపున, పెత్తందారి మరోవైపున. పేదవాడు మొత్తం ఏకం కావాలి. అప్పుడే ఈ పెత్తందారులను మనం గట్టిగా ఎదుర్కోగలుగుతాం. మన జెండా మోసేది, ప్రతి నియోజకవర్గంలో మీటింగులలో పాల్గొనేది ఆ పేదవాడే పాల్గొంటాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో పేదవాడికి పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతోంది. ఈ యుద్ధంలో పెత్తందారులపై గెలవాలంటే పేదవారందరినీ ఏకం చేసేందుకు, పేదవారికి జరిగిన మంచిని వివరించేందుకు చేస్తున్న యాత్ర ఇది. ఈ యాత్ర రాజ్యాధికారం అన్ని వర్గాలకు అందించాలనే లక్ష్యంతో సాగుతున్న యాత్ర. ఈ యాత్ర పేదవారికి జరిగిన మంచిని గురించి వివరించే యాత్ర. ఈ యాత్ర కేవలం బస్సు యాత్రే కాదు, సామాజిక సాధికార యాత్ర. నా 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 అంటూ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ఈ 4.5 రాష్ట్రంలో జరిగిన మంచి గురించి ప్రజలకు చెప్పేందుకు, 2019లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న విషయాన్ని ప్రజలకు వివరించేందుకు, వైసీపీ ప్రభుత్వం చేసిన సామాజిక న్యాయం, సాధికారత గురించి ప్రజలకు తెలియజేసేందుకు సామాజిక సాధికార యాత్ర పేరిట మీ ముందుకు వస్తోంది మీ బిడ్డ ప్రభుత్వం, మీ జగన్ ప్రభుత్వం. అక్టోబర్ 25 నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్రలు డిసెంబర్ 31 వరకు దాదాపు 60 రోజుల పాటు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో బస్సు యాత్రలు జరుగుతాయి. ఈ బస్సు యాత్రలో ఒక్కో టీంలో పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సీనియర్ నాయకులంతా ఉంటారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గంలో జరిగే మీటింగ్లలో ఈ 4.5 వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తారు. ఇలా ప్రతిరోజు రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో 3 మీటింగ్లు జరుగుతాయి. ఈ బస్సు యాత్రలు మధ్యాహ్నం 1 గంటకు మొదలై సాయంత్రం జరిగే పబ్లిక్ మీటింగ్ తో ముగుస్తాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు ఆ నియోజకవర్గంలో ముందుగా ఎంపిక చేసిన సచివాలయాన్ని సందర్శించి సమావేశమవుతారు. పబ్లిక్ మీటింగ్. ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి ప్రభుత్వం చేసిన మంచి గురించి, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, మారిన మన ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల గురించి, మారిన వ్యవసాయం గురించి, జరిగిన అభివృద్ధి గురించి వివరించడం. ఇలా సాయంత్రానికి 3 ప్రాంతాల్లో 3 పబ్లిక్ మీటింగ్లు. ఇదొక మామూలు బస్ యాత్ర కాదు, పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా కలుపుకొని వెళ్లే యాత్ర, పేదవాడి తరపున నిలబడే యాత్ర. బస్సుపై నుంచే బహిరంగ సభలు ప్రసంగిస్తారు. మొదటి దశలో భాగంగా అక్టోబర్ 26 నుండి నవంబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 39 నియోజకవర్గాలను కవర్ చేస్తుంది. మొత్తం 60 రోజుల పాటు జరిగే ఈ సామాజిక సాధికార కార్యక్రమం ద్వారా మొత్తం 175 నియోజకవర్గాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ రూపొందించారు. ఇవి మామూలు బస్సు యాత్రలు కాదు, సామాజిక సాధికార యాత్ర. పేదవాడికి జరిగిన మంచిని వివరించే యాత్ర. ఆ పేదవాడి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.